ఏమిటయ్యా అది? వంకాయ కూర. ఎవరిది సార్ షూటింగ్? ఏముందా తెలుస్తాను లేవయ్యా ఏ పిక్చర్లో ఈ వేషం అని. అబ్బా ఏమది? రాయి. ఏమయ్యా అన్నంలో కూడా రాళ్ళు కలుపుతుంటది. రాళ్ళు కలపగా రత్నాలు అవుతారా? తిందిరా చాలికాలం పాపము పండినది. ధర్మసత్రములు ఈ స్థితికి దిగజారినవి. కానిము కానిము. అన్నదాత సుఖీ భవ. ఆగండి. ఏంటి టీవీ చెక్కేస్తున్నారా? ఏం చేయమంటావయ్యా? డబ్బులు ఎందుకు? ఎందుకా? తిన్న తిండికి. ఇదేమన్యాయమయ్యా? సత్రంలో అన్నం పెట్టి డబ్బులు అడుగుతుంటివా? పాపం పెరిగిపోయినది. రైట్ నేను పట్టుకుంటా. ఇది ధర్మసత్రవా? మరి ఇది హోటల్. మరి అట్లా డబ్బులు ఇస్తావా? పోలీసులు పిలవమంటావా? ఏముందా? అయ్యా తొందరపడకండి, ఇందులో ఏదో మతలబు ఉన్నది. ఏమిటయా మరీ దబాయించుతుంటివి? నీకు కావలసినవి డబ్బులే కదా? అవును. నీ కొరవారిని మాతో పంపము, డబ్బులు ఇచ్చి పంపేదము. అయ్యా ఆ గద ఇలా ఇవ్వండి. ఎందులకు? ఇవ్వండి. సూరిగా 10 రూపాయలు ఇస్తారు పట్టారా? అప్పు కావాలి. అందుకే కదా సార్ నేను అంగడి పెట్టింది. తాకడికి ఎంత ఇచ్చారు? ఇదిగో కదా. ఇత్తడి నగలకి అప్పులు ఇచ్చేది ఇక్కడ కాదండి. ఏమిటి ఇత్తడి నగ? ఎవరైనా ఇత్తడి అని కావాలంటే తనిఖీ చేసుకోండి. కూర్చోండి. అసలైన మేలిం బంగారం. ఓహో వజ్రాలు, వైడూర్యాలు. దీన్ని వెలకట్టడం మన తరం కాదు. అలాగా? అయితే పద. తమకు అప్పు ఎంత కావాలి? ముందు 10 రూపాయలు వాడు మొహన్ పడేది. కూల్ డ్రింక్ రావు. ఇంతకీ తమరికి అప్పు ఎంత కావాలి? ఎంత ఇవ్వగలవు? 10,000. ఆగండి సార్, తమరు 10 సార్లు రావాలి, మేము 10 సార్లు అప్పులు ఇవ్వాలి. తమరు ఇంత కోపం పడితే ఎలాగండి? లేకపోతే ఏమిటయ్యా 10,000 ఇస్తావా? 10,000 లాల్చంద్ర 75,000 ఇస్తానగా నిరాకరించి ఇతనికి వచ్చింది. 1,00,000 రూపాయలు ఇవ్వగలవా? అలాగే సార్. తమరు కూర్చోండి. చిత్రగుప్త, ఈ దర్భలెందులకు? బాగుగా కలుపుకునే అవతల పారవేయటం. ఓహో అటులనా? ఆహా, పానీయము చాలా రుచికరంగా ఉన్నది. చాలా శుభ్రంగా ఉంది. అయ్యా ఇదిగో నీ 1,00,000 రూపాయలు లెక్క పెట్టుకోండి. అక్కర్లేదు, మీ అందు నమ్మకమే. చిత్రగుప్త, ఇక్కడ అమ్మ పోదాం. చిత్రగుప్త, గద పోయినప్పటి నుంచి ఏమీ తోచుటలేదు. బాధపడకండి ప్రభు, రేపే ఒక పొన్నుకర కొని పెట్టదు. అమ్మయ్యా, అవి అటు నిష్క్రమించినవి. ప్రభు, మన వేషములు చూసి మానవులు నవ్వుటే కాక కుక్కలు కూడా తరుగుతున్నవి. మరి ఏమి చేయవలేను? రేపే మన వేషములు మార్చవలను. అటులనే. అరే కొంచెం ఎలా ఉన్నారే? సూచిద్రా ఈ వాహనం ఎంత చక్కగా ఉన్నదో.
ఓపింటా వింపాల ఆ దున్నపోతు మీద ఎంతకాలం తిరుగుతారు? ఇటువంటిది ఒకటి కొనివేయండి. అటులనే వెంటనే కొనేదాం. బాయ్, వీరికి రూమ్ నెంబర్ 502. ఇది గంటము కన్నా ముదుగుగా రాయిస్తుంది. సొంతము చేసుకున్నట్టు మంచిది. ఎవరు మీరు? ఎందులో ఇట్లా వచ్చుతుంటే? ఎక్కడ అమ్మాయి? అమ్మాయా? అమ్మాయి ఎవరు? ఎవరి అమ్మాయి? నేను వీరి భార్యని. ఓహో, నీకు భార్యనా? ఏముందా? నీ పేరు ఏముందా? అరే ఒళ్ళేమైనా తిమ్మిరిగా ఉందా? అయ్యా 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 కోపడకండి అయ్యా. వారి పేరు యముడే. పుట్టిన పిల్లలందరూ చచ్చిపోతున్నారని వారి తల్లిగారు ఆ పేరు పెట్టుకున్నారు. నీ పేరు? చిత్రగుప్తాన్ని. సిహెచ్ గుప్తా. నీ ఊరు? నరకం. వీళ్ళు రాత్రి తాగిన మందు మొత్తం ఇంకా వదిలట్లేదు. వీళ్ళు తీసుకుపోయి లాకప్లో పడేట్రా. అయ్యా అయ్యా మాది లోకం కాదండి అయ్యా. తెలుస్తాం. సరికాదయ్యా, ఇక్కడ పద్ధతులు మాకు తెలియదు. తెలుస్తాయి తెలుస్తాయి. అయ్యా బుద్ధి లేక మేము ఆ లోకానికి ఈ లోకానికి వచ్చాం. తమ దయదలిచి విడిచిపెట్టేస్తే మా లోకానికి మేము వెళ్ళిపోతాం. అలా వీల్లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి జామీన్ ఇస్తే మిమ్మల్ని విడుదల చేస్తాం. మాకు తెలిసినవా? ఇదిగోనండి మీరు తెలుసు. ఓ సత్యం, రుద్రవరం ప్రెసిడెంట్. మీకు బాగా తెలుసా? తెలుసు అంటారేమిటండి? మాకు బాగా కావలసిన వాడు ఆత్మీయుడును. మేము ఆ నరకలోకంలోంచి ఈ నరకలోకంలోకి రావడానికి ఆ పుణ్యాత్ముడే కారణం బాబు. సరే, ఇతను కౌరు పంపిస్తాం. అందాక లాకప్లో ఉండండి. అతను మర్యాద ఇచ్చి పుచ్చుకోవయ్యా. గుడ్ మార్నింగ్ సార్. హలో సత్యం, రారా. ఏమిటని హడావుడిగా పిలిపించారు? నీ వాళ్ళు ఎవరో బ్రోతర్ కేసులో చిక్కుకున్నారా? మా వాళ్ళ బ్రోతర్ కేసు ఉందా? అవును, రాత్రి హోటల్ మీద రైడ్ చేస్తే అందులో దొరికారు. ఐసి జామీన్ తెచ్చుకోమంటే నీ పేరు చెప్పారు. అదిగో లాకప్లో ఉన్నారు. సార్ ఎవతారాలు ఏమిటి? మీరు ఆ జైల్లో పడ్డారు ఏమిటి? బుద్ధి తక్కువై పూర్వకములకు వచ్చినందులకు తగిన శాస్త్రీయే జరిగినది. బ్రదర్, మమ్మల్ని బయట పడేయించి మా పరువు కాపాడండి బ్రదర్. ఆయన్ని విడుదల చేస్తామంటున్నారు కానీ మీ మీద మాత్రం వాళ్ళ గట్టి అనుమానం ఉంది. శివశివ, నేను ఏ పాపం ఎరుగనే. ఆ పిల్ల వచ్చి నా పక్కలో పడుకున్నట్టే నాకు తెలియదే. ఒక ఆడది వచ్చి మీకు తెలియకుండానే మీ పక్కన పడుకున్నది అంటారు. ఒట్టు, మీ మీద ఒట్టు. నాకు తెలుసులేవయ్యా, మర్యాదగా చెప్పు. ఆ పిల్ల ఎవరు? పిల్ల? పోనీ పిల్ల తల్లి. అయ్యో, నాకేమి తెలియదు అంటే పిల్ల తల్లి అంటారేమిటండి? ఇదిగో ఇప్పుడైనా నిజము చెప్పు. ఏమిటి మీరు కూడా నన్ను? ఇదిగో నిజం చెప్పకపోతే వాళ్ళు మిమ్మల్ని జైల్లో నుంచి వదిలిపెట్టము అంటున్నారు. అయ్యో శివశివ, పిల్ల కూడా నాకెక్కడ పట్టి వచ్చిందండి. అసలు నేను పంటి బాబు నేను ఏడుస్తుంటాను. పంటి బాధ ఏమిటి? ఏం చెప్పమంటావయ్యా బాబు? గడ్డం చేయించుకున్నాం కదా అని ఒక షాపుకి వెళ్ళాను. వాడు పన్ను వడిది చేతిలో పెట్టాను. వాడి అడ్రస్ నోట్ చేసుకున్నాను. వాడు నరక రోగానికి రాకపోతారా? వాడు అంతూ నేను కనుక్కోకపోతారా? ఐ విల్ సీ హిస్ హ్యాండ్. అబ్బా! ఓహో, అటులైనా మేము నిద్రించిన తదుపరి నీవు బయటికి వెళితే అన్నమాట. బా, అందుకు కాదు నేను వెళ్ళింది. నా మాట రమ్మండి. ఇదక్కడ భూలోకం ఆయన. బాబు, మీకు దండం పెడతాం, ఎలాగైనా మమ్మల్ని బయట పడేయించండి. సరే,
ఇటువంటి తప్పుడు పనులు మళ్ళీ ఎప్పుడు చేయవు కదా. అయ్యో మేము ఏ పాపం ఎరగమంటుంటే సార్ ఎరవకు ఉండు ఇప్పుడు. సార్ ఐఎమ్ వెరీ సారీ. ఇందులో ఏదో పొరపాటు జరిగింది. పాపం వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను. విడుదల చేయి. అవాయ్ కానిస్టేబుల్ వాళ్ళు విడుదల చేయి. వస్తాం సార్. ఏముందా ఇక్కడ కూడా సున్నా ఎందుకు సార్? వెళ్ళలేక వస్తున్నాను, తీసేయండి. వస్తాం సార్. అయ్యా దయచేయండి. అది సరే సార్, ఇంతకీ మీరు ఈ భూలోకానికి ఎప్పుడు వేయించేశారు? ఏమిటి కథ? అబ్బా అంతా తర్వాత చెబుదాం. ముందు హోటల్కి వెళ్ళి సామాన్ తీసుకుని నరకానికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే వీళ్ళతో పాటు నన్ను కూడా నరకలోకానికి లాక్కుపోతారే. సార్ మా లోకానికి ఎలాగో వచ్చారు. మా జీవిత పరిస్థితులన్నీ పరిశీలించుటకే వచ్చింది. కానీ భూలోకములోని బాధలు మేము భరింపతాలం. మీ నరకలోకం కంటే అన్యాయంగా ఉందా? అయ్యో దీనికంటే మా నరకలోకం 1000 రెట్లు మేలు. మీరేం బాధపడకండి. ఇక మీ పక్క నేనుంటానుగా. మీకు అన్ని తిప్పి నేను చూపిస్తాను. 4 days 4 రోజులు మాత్రం ఉండండి. సరేనా? సరే దయచేయండి.